ఒకవేళ వివాహమైన తర్వాత ఏ స్త్రీ అయినా సరే తన భర్త యొక్క ప్రమేయం లేకోకుండా గర్భవతి అయితే గనక, అప్పుడు అది తన వలన కాదు, ఆమె ఏదో ఒక దుష్ట పని పాపకార్యం ఏదో చేసిందని తన భర్త గుర్తించినప్పుడు ఆమెను ఏం చేస్తుంటారంటే యాజకుడి దగ్గరికి తీసుకొస్తారంట. యాజకుడు ఏం చేస్తాడో తెలుసా? ఆమెకంట ఒక రకమైనటువంటి చేదు నీళ్ళు ఇస్తాడంట. అర్థమవుతుందా? ఆ చేదు నీళ్ళు ఇచ్చినప్పుడు నిజంగా తన భర్త ప్రమేయం లేకోకుండా ఆమె పాపం చేసుంటే ఏం చేస్తుందో తెలుసా? అక్కడ మనం ఆలోచన చేస్తే కనుక కడుపు ఉబ్బిపోయి నడుం పడిపోయి చచ్చిపోద్ది. అది భర్త ప్రమేయం లేకోకుండా పాపం చేసినటువంటి వారికి దేవుడు విధించిన శిక్ష అది. ఇప్పుడు చెప్పండి, వర్తమానం ఎందుకు పంపిందో తెలుసా? ఒకవేళ ఆ వర్తమానం పంపకపోతే యుద్ధం ముగిసిన తర్వాత ఏదో రోజు ఉరియా రానే వస్తాడు. వచ్చిన తర్వాత గర్భవతి అయిందనే సంగతి ఎలాగూ తెలుసుకుంటాడో. నువ్వెలా గర్భవతి అయ్యావు? నేను ఇన్ని నెలలో కూడా నేను యుద్ధంలో ఉన్నాను, కానీ నువ్వెలా గర్భవతి అయినావు? కాబట్టి నువ్వేదో ఒక పాపం చేసి ఉంటావు, నడు యాజకుడి దగ్గరికి వెళ్దామని ఖచ్చితంగా చేదు నీళ్ళు తాగింతాడు. అప్పుడు ఈ పరిస్థితి ఏంటి? కడుపు బుయ్ ఏమవుతుంది? నడుమొంగిపోయి చచ్చిపోతుంది, నడుమిరిగిపోయి చచ్చిపోద్ది ఇంకంతే. కాబట్టి మొత్తం మీద ఇలాంటి శిక్ష ఏదో, ఇలాంటి ఉపద్రవం ఏదో వస్తుందని వర్తమానం పంపిందంట.